Hello, students. Welcome to LTEX classes. Welcome to the Hindu editorial analysis. Blockbuster year end sale LTEX classes లో నడుస్తుంది and this ends tomorrow. ఈ ఆఫర్ అనేది రేపు ఎండ్ అయిపోతుంది. సో యాజ్ ఆఫ్ నౌ మీకు జిఎస్ ప్రిలిమ్స్ కంబైన్స్ 25,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడీతో లభిస్తుంది. మన యాప్ డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్గా మీరు యాప్లో పర్చేస్ చేయొచ్చు, లేదా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మ్యామ్ మీకు వివరాలు చెప్తారు, డెమో కావాలన్నా ఇస్తారు. ఇది రేపటి వరకు మాత్రమే. ఆఫర్ ఎండ్స్ టుమారో, డోంట్ ఫర్గెట్ దిస్. సిమిలర్గా ఆప్షనల్స్ పైన మనం అందిస్తున్నాం ఆఫర్ కూడా రేపు ఎండ్ అవుతుంది. ఆప్షనల్ పైన కూడా ఫ్లాట్ 10,000 డిస్కౌంట్ ఉంది. సో యూ కెన్ గెట్ దెమ్ ఫర్ 20,000. సో పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబాడ్, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్, వీ హ్యావ్ 5 ఆప్షనల్స్. ఏదన్నా మీరు చూస్ చేసుకోవచ్చు. 10,000 రూపీస్ ఫ్లాట్ డిస్కౌంట్ మీకు లభిస్తుంది. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. రైట్ అమ్మా. సో లెట్స్ కిక్ స్టార్ట్ టుడేస్ ఎడిటోరియల్. లైన్ బై లైన్ వెళ్దాము. చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ ఎడిటోరియల్ వచ్చింది మన ఫేవరెట్ ఇండియన్ ఎకానమీ టాపిక్ నుంచి. దట్టు ఎక్స్చేంజ్ రేట్, రూపీ ఫ్లక్చువేషన్స్, డాలర్ చిత్తకు కొట్టేద్దాం అంతే. సో టైటిల్ వచ్చేసి కరెన్సీ కన్సర్న్స్. సో కరెన్సీకి సంబంధించిన కన్సర్న్స్, ఇష్యూస్, ఆందోళనలు ఇవన్నీ మనకి ఈరోజు మనం మాట్లాడదాము. సో మాట్లాడే ముందు బుద్ధిగా చూస్తున్న వాళ్ళంతా లైక్ చేయకపోతే చేసేయండి, చేసిన తర్వాత కంటిన్యూ చేయండి. అలాగే క్లాసెస్ ఎలా ఉన్నాయో మీ నోటితో ఒక మాట రాసి 4 పదాలు పెట్టి కామెంట్స్లో పెట్టండి. ద రూపీస్ ర్యాపిడ్ స్టంబల్ poses a fresh challenge for the economy. The rupees rapid stumble అంటే అగైన్ ఫాల్టర్, స్పట్టర్, స్టంబుల్, వీటన్నిటికీ మీనింగ్ ఒకటే. అంటే ఏంటి? తడబడడం, వీక్ అవ్వడం, డిక్లైన్ అవ్వడం, అంత బాగా పర్ఫామ్ చేయకపోవడం. ద రూపీస్ ర్యాపిడ్ అంటే క్విక్లీ ఏమైంది? స్టంబుల్ అయింది, తడబడింది, అంటే తగ్గుతుంది, వీక్ అవుతుంది. ఇట్ పోజెస్ ఏ ఫ్రెష్ ఛాలెంజ్ ఫర్ ది ఎకానమీ. ఇది మన ఆర్థిక వ్యవస్థకి ఫ్రెష్ ఛాలెంజ్ క్రియేట్ చేస్తుంది. It has been a tumultuous time for the Indian rupee, even as the Reserve Bank of India, RBI, has been actively stepping into the foreign exchange market to stem its free fall in pursuit of what it calls an orderly exchange movement. Very interesting. It has been a tumultuous time. Tumultuous అంటే ఏంటమ్మా? ఏంటి? టర్బులెంట్ అంటే స్టేబుల్గా కాకుండా అన్స్టేబుల్గా విపరీతమైన కదలికలతో ఉండేదాన్ని మనం ట్యూమల్టస్ టైం అంటాం. అంటే ఏ రోజు ఎలా అవుతుందో తెలియదు, ఏ రోజు రూపీ ఎంత పడుతుందో తెలియదు, ఏ రోజు పెరుగుతుందో తెలియదు, ఏది మన కంట్రోల్లో లేని సిచ్యువేషన్ మనం ట్యూమల్టస్ టైం అంటాం. అంటే గందరగోళంతో, అన్స్టడీగా, స్టెబిలిటీ లేకుండా ఉన్న పరిస్థితులు మనం ట్యూమల్టస్ అంటాం. సిమిలర్ వర్డ్స్ టర్బులెంట్, ట్యూమల్టస్. అలాగే మనకి నౌన్ ఫామ్లో తీసుకుంటే పాండిమోనియం, కేఓస్, గందరగోళం, కేఓస్ అంటాం. సో ఇవన్నీ కూడా సిమిలర్ వర్డ్స్ వస్తాయి. సో దేనికి ట్యూమల్టస్ టైము? ఇండియన్ రూపీకి. ఎందుకు ట్యూమల్టస్ టైం అంటే రోజుకి డాలర్తో పోలిస్తే రూపీ మార్క్ విలువ తగ్గిపోతూ ఉంది. అయితే ఇంకోవైపు నుంచి ఆర్బీఐ ఏం చేస్తుంది? హ్యాస్ బీన్ యాక్టివ్లీ స్టెప్పింగ్ ఇన్ టు ద ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ టు స్టెమ్ అంటే అదుపు చేయడం, కంట్రోల్ చేయడం, ఇట్స్ ఫ్రీ ఫాల్. ఓకే, రూపీ ఫ్రీ ఫాల్ని అదుపు చేయడానికి ఆర్బీఐ మార్కెట్లో ఇంటర్వ్యూన్ అవుతుంది, తన ప్రయత్నం తను చేస్తుంది. అయినప్పటికీ కూడా రూపీ యొక్క ఫ్రీ ఫాల్ అనేది ఆగట్లేదు అనేది పాయింట్. ఇన్ పర్సూట్ అంటే అన్వేషణ, అంటే ఒక గోల్ పెట్టుకొని. ఏంటి ఆ గోలు? ఆఫ్ వాట్ ఇట్ కాల్స్ అన్ ఆర్డర్లీ ఎక్స్చేంజ్ మూమెంట్. ఎక్స్చేంజ్ మూమెంట్ అనేది ఒక ఆర్డర్లీగా ఉండాలి, ఇష్టం వచ్చినట్టు పడిపోకూడదు. అలా పడిపోకుండా మేము ఆపుతాం అనేది ఆర్బీఐ యొక్క గోల్. ఆ గోల్ కోసం ఆర్బీఐ ఏం చేస్తుంది? మార్కెట్లో ఇంటర్వ్యూన్ అయ్యి రూపీ ఫాల్ని పడిపోకుండా ఆపుతుంది. ఎలా చేస్తుంది ఆర్బీఐ? గమనించండి. ఎప్పుడైనా సరే రూపీ వర్సెస్ డాలర్. సో డాలర్తో పోలిస్తే రూపీ వాల్యూ పెరగడం, తగ్గడం దేని మీద ఆధారపడుతుంది? ఆలోచించండి ఒకసారి. ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ డిమాండ్. ఏదైనా ఒక వస్తువు యొక్క ధర పెరుగుతుంది అంటే దానికి డిమాండ్ ఎక్కువ ఉందని, ధర తగ్గుతుంది అంటే డిమాండ్ తగ్గుతుందని అర్థం. లేదా సప్లై పెరిగితే ప్రైస్ తగ్గుతుంది, సప్లై తగ్గితే ప్రైస్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ప్రైస్ పెరుగుతుంది, డిమాండ్ తగ్గితే ప్రైస్ తగ్గుతుంది. చిన్నప్పుడు నేర్చుకున్న ప్రాథమిక సూత్రం ఇది. అయితే ఇప్పుడు రూపీతో పోలిస్తే డాలర్ వాల్యూ పెరుగుతోంది, లేదా డాలర్తో పోలిస్తే రూపీ వాల్యూ తగ్గుతోంది. సో మనం డాలర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిద్దాం. డాలర్ వాల్యూ పెరుగుతోంది అంటే అర్థం ఏంటి? డాలర్కి డిమాండ్ అనేది ఎక్కువ ఉంది కంపేర్ టు సప్లై. అంతే కదా అర్థం? డాలర్స్ మార్కెట్లో అవైలబుల్ డాలర్స్ కన్నా డాలర్స్ కావాలనుకుంటున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో డిమాండ్ ఈజ్ మోర్ దాన్ సప్లై ఫర్ డాలర్.
సో కాబట్టి డాలర్ ఏమవుతుంది, స్ట్రెంగ్థెన్స్, డాలర్ స్ట్రెంగ్తన్ అవుతుంది. మరి రిలేటివ్ టు దట్ రూపీ ఏమవుతున్నట్టు, వీకెన్స్, రిలేటివ్ టు దట్ రూపీ ఏమవుతున్నట్టు, వీకెన్ అవుతున్నట్టు. సో దీన్ని అరికట్టాలి అంటే, దీన్ని ఆపాలి అంటే ఆర్బీఐ ఏం చేస్తుంది, ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో ఇంటర్వ్యూన్ అవుతుంది, ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్లోకి ఆర్బీఐ ఎంటర్ అవుతుంది అని చెప్తున్నాం. సో ఇప్పుడు మీరు ఆలోచించి చెప్పండి, ఆర్బీఐ యొక్క గోల్ ఏంటి, రూపీ వాల్యూ, రూపీ వీక్ అవుతుంది కదా, వీక్ అవుతుంది కదా, దీన్ని ఆపాలి, రూపీ వీకనింగ్ని ఆపాలి అంటే రూపీని స్ట్రెంగ్తెన్ చేయాలి. రూపీని స్ట్రెంగ్తెన్ చేయాలంటే దేని మీద ఆధారపడుతుంది, డాలర్ పైన, అంతే కదా. మరి డాలర్ పెరిగిపోయే కొద్దీ రూపీ తగ్గిపోతూ ఉంటుంది. సో రూపీని మనం కాపాడాలంటే డాలర్ని వీకెన్ చేయాలి. డాలర్ని వీకెన్ చేయాలంటే సిచ్యువేషన్ ఏంటి, యాజ్ ఆఫ్ నౌ డాలర్ డిమాండ్ ఈజ్ మోర్ దాన్ సప్లై. సో మరి ఆర్బీఐ ఏం చేయగలుగుతుంది, ఇట్ కెన్ కమ్ అండ్ ఇంక్రీజ్ ద సప్లై. సప్లై ఎలా పెంచగలుగుతుంది, ఎందుకంటే ఆర్బీఐ దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి ఆర్బీఐ దగ్గర ఉన్నాయి, డాలర్ రిజర్వ్స్ ఆర్బీఐ దగ్గర ఉన్నాయి. సో ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నాయి కాబట్టి అంటే ఒక $100 బిలియన్ ఆర్బీఐ దగ్గర ఉన్నాయి కాబట్టి వాటితో ఆర్బీఐ మార్కెట్లోకి వెళ్ళి ఇఫ్ ఇట్ స్టార్ట్స్ సెల్లింగ్ డాలర్స్, ఇఫ్ ఆర్బీఐ స్టార్ట్స్ సెల్లింగ్ డాలర్స్, అవసరం లేకపోయినా సరే తన దగ్గర డాలర్స్ని సేల్కి పెట్టింది అనుకోండి, అప్పుడు మార్కెట్లో డాలర్ యొక్క సప్లై పెరుగుతుంది. ఎప్పుడైతే సప్లై పెరుగుతుందో విజావిస్ డిమాండ్, డాలర్ వాల్యూ తగ్గుతుంది. సో డాలర్ వాల్యూ ఎప్పుడైతే తగ్గుతుందో రూపీ మళ్ళీ బలపడుతుంది. సో ఈ రకంగా ఆర్బీఐ మార్కెట్లో ఇంటర్వ్యూన్ అయ్యి రూపీ యొక్క ఫ్రీ ఫాల్ని అరికట్టడానికి తన వంతు ప్రయత్నం చేస్తుంది. బట్ ఈ ప్రాసెస్లో ఆర్బీఐ దగ్గర ఉన్న ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏమైపోతాయి, తగ్గిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఆర్బీఐ రూపీస్ కొంటుంది, డాలర్స్ అమ్మేస్తుంది. రూపీస్ కొంటూ డాలర్స్ కొనడం వల్ల రూపీని స్ట్రెంగ్తన్ చేస్తుంది, పడిపోకుండా కాపాడుతుంది. బట్ స్టిల్ ఈ ప్రాసెస్లో తన దగ్గర రిజర్వ్స్ అన్నీ కూడా అయిపోయే పరిస్థితి, అయిపోయే పరిస్థితి ఉంటుంది. ఎస్, అర్థమైందా మీకు? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. చూస్తున్న వాళ్ళందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. రెస్పాండ్ అవ్వండి. The rupee had hit an all-time low of 85 to the US dollar on December 19. డాలర్తో పోలిస్తే రూపీ మార్క విలువ 85 రూపీస్కి పడిపోయింది, ఆల్ టైమ్ లోకి పడిపోయింది December 19th. లాస్ట్ ఫ్రైడే it came precariously close to the 86 mark before a late intervention by the central bank pulled it back to 85.53. గత శుక్రవారం it came precariously close, precariously అంటే dangerously, టు ద 86 మార్క్. 86 అంటే ఆల్మోస్ట్ 85 నుంచి 86 కూడా పడిపోయే పరిస్థితి కనిపించింది. బిఫోర్ ఎ లేట్ ఇంటర్వెన్షన్. ఇంటర్వెన్షన్ అంటే అర్థం ఏంటమ్మా, మార్కెట్లో ఇంటర్వ్యూన్ అవ్వడం. ఏది, ఆర్బీఐ, సెంట్రల్ బ్యాంక్ మార్కెట్లో ఇంటర్వ్యూన్ అయ్యి, ఈ వర్డ్ కూడా చెప్పాను చాలాసార్లు, ఇంటర్వెన్షన్ అండ్ ఇంటర్ఫియర్ డిఫరెన్స్ ఏంటి, వేరే వాళ్ళ విషయాల్లో తలదూర్చడం, ఇంటర్ఫియర్ నెగిటివ్ కాంటెక్స్లో వాడతాము. ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ కోసం, ఒక గోల్ కోసం మధ్యలో దూరితే దాన్ని ఇంటర్వెన్షన్ అంటాం. సో ప్రజలు కష్టాల్లో ఉంటే కష్టాల నుంచి ప్రజలను బయటపడడానికి ప్రభుత్వం మధ్యలో దూరితే ఇంటర్వెన్షన్, రూపీని కాపాడడానికి ఆర్బీఐ మధ్యలో దూరితే ఇంటర్వెన్షన్, మొగుడు పిల్లల వ్యవహారాలు ఎవడో తలదూరిస్తే ఇంటర్ఫియర్ అవ్వడం. సో ఇది విషయాలు గుర్తుపెట్టుకోండి. పక్కింటి వాళ్ళ విషయాల్లో తలదూరిస్తే ఇంటర్ఫియర్ అవ్వడం. A confluence of factors at work have hurt the rupee in recent times. A confluence of factors at work. అంటే రకరకాల ఫ్యాక్టర్స్, ఒకటి కాదు రెండు కాదు, చాలా విషయాలు ఉన్నాయి, చాలా కారణాలు ఉన్నాయి. ఇవన్నీ ఏం చేస్తున్నాయమ్మా, రూపీని హర్ట్ చేస్తున్నాయి. రీసెంట్ టైమ్స్లో రూపీని ఇవన్నీ కూడా హర్ట్ చేస్తున్నాయి. కాన్ఫ్లుయెన్స్ అంటే సంగమం, త్రివేణి సంగమం అంటాం కదా, ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ 3 rivers. అలాగే మల్టిపుల్ రీజన్స్, మల్టిపుల్ ఐడియాస్, మల్టిపుల్ నదులు ఒక దగ్గర కలవడం, దీన్ని కాన్ఫ్లుయెన్స్ అంటాం. ఇన్క్లూడింగ్ ద సస్టైన్డ్ అవుట్ఫ్లోస్ ఆఫ్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ ద సెక్యూరిటీస్ మార్కెట్ ఆఫ్టర్ కీ ఇండిసెస్ పీక్డ్ ఇన్ లేట్ సెప్టెంబర్. సో బీఎస్సీ సెన్సెక్స్ అండ్ ఎన్ఎస్సీ నిఫ్టీ రెండు కూడా సెప్టెంబర్లో పీక్లోకి వెళ్ళాయి. అవి వెళ్ళిన తర్వాత అప్పటి నుంచి ఏమవుతుంది, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మన ఇండియన్ సెక్యూరిటీ మార్కెట్స్ నుంచి స్టాక్స్, బాండ్స్ అమ్మేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో దానివల్ల ఏమవుతుంది, మనీ ఈజ్ గోయింగ్ అవుట్, సస్టైన్డ్ అవుట్ఫ్లోస్ ఉన్నాయి. ఆల్వేస్ థింక్ చేయండి, దీనివల్ల రూపీ ఎందుకు వీక్ అవుతుందని ఒకసారి ఆలోచించండి. ఐ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్. ప్రతి సెంటెన్స్కి మనం మీనింగ్ చూద్దాం. లెట్స్ సే యూ ఆర్ ఏ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ అంటే అర్థం ఏంటమ్మా, ద వన్ హూ ఇన్వెస్ట్స్, ఏ ఫారెన్ ఇన్వెస్టర్ who invests in Indian bonds
అండ్ ఇండియన్ స్టాక్స్. వీటిలో ఇన్వెస్ట్ చేసేవాడిని మనం ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అంటాం. సో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలంటే హీ కమ్స్ టు ఇండియా విత్ డాలర్స్తో వస్తాడు. ఓకే, తను డాలర్స్తో వస్తాడు. డాలర్స్ని ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్లోకి వెళ్ళి ఓకే హీ విల్ కన్వర్ట్ దెమ్ టు రూపీస్ కింద కన్వర్ట్ చేసుకుంటాడు. రూపీస్ కింద కన్వర్ట్ చేశాక దెన్ హీ ఇన్వెస్ట్స్. అప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకంటే డాలర్స్తో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయలేరు కాబట్టి రూపీస్ కింద మార్చుకొని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. అదే వ్యక్తి ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోవాలనుకుంటే దెన్ వాట్ విల్ హీ డూ? హీ సెల్స్ దీస్ బాండ్స్ అండ్ స్టాక్స్. వేటిలో ఇన్వెస్ట్ చేశాడో వాటిని అమ్ముతాడు. వీటిని అమ్మినప్పుడు హీ విల్ గెట్ రూపీస్, వాడికి రూపీలు వస్తాయి. దెన్ హీ గోస్ టు ద సేమ్ ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్, వెళ్ళి ఈ రూపీస్ని డాలర్స్ కింద మార్చుకుంటాడు. విచ్ మీన్స్ హీ సెల్స్ రూపీస్ అండ్ హీ బైస్ డాలర్స్. కొనుక్కొని మళ్ళీ బయటికి వెళ్ళిపోతాడు. సో ఒక ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ ఇండియన్ స్టాక్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవుతున్నాడు అంటే తన దగ్గర స్టాక్స్ బాండ్స్ అమ్మేసి రూపీస్లోకి మార్చేసి ఆ రూపీస్ని మళ్ళీ డాలర్స్లోకి మార్చేసుకొని, అంటే రూపీస్ని అమ్మేసి, గుర్తుపెట్టుకోండి, రూపీని అమ్మినప్పుడు రూపీ మీద సెల్లింగ్ ప్రెషర్, రూపీ సప్లై పెరిగిపోతుంది, సెల్లింగ్ ప్రెషర్ పడుతుంది, రూపీ వాల్యూ తగ్గుతుంది. డాలర్ కొంటున్నాడు, సో డాలర్కి బయింగ్ ప్రెషర్, సో డాలర్కి డిమాండ్ పెరిగి డాలర్ వాల్యూ పెరుగుతుంది. సో ఈ రకంగా కూడా రూపీ తగ్గుతుంది. ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఈ కాన్సెప్ట్ అర్థమైందా? ఇప్పుడు చెప్పింది అర్థమైందా? ఎకానమీ చాలా ఈజీ టాపిక్, సబ్జెక్ట్ రైట్ వేలో అర్థం చేసుకుంటే. ఓవర్ స్ట్రెచ్డ్ స్టాక్ వాల్యుయేషన్స్, ఏ డీమోటివేటింగ్ కార్పొరేట్ పర్ఫార్మెన్స్ ఇన్ ద July-September quarter, and China's economic stimulus nudged emerging market portfolios from Mumbai to Beijing. సో దీని అర్థం ఏంటో చూడండి. అంటే రకరకాల కారణాల వల్ల ఈరోజు మన స్టాక్ మార్కెట్ పడిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి ఆ కారణాలు? ఒకటి, ఓవర్ స్ట్రెచ్డ్ స్టాక్ వాల్యుయేషన్స్. అంటే గత 3-4 సంవత్సరాలుగా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ రైజ్లో ఉంది. 2020 కోవిడ్లో March 19th, ఐ థింక్ దట్ వాజ్ ద డే, 19th or 20th అనుకుంటాను, ఆ రోజు లోయెస్ట్ పాయింట్ హిట్ చేసింది. అక్కడి నుంచి రైజ్లోనే ఉంది. 4.5 సంవత్సరాలుగా స్టాక్ మార్కెట్ పెరుగుతూనే ఉంది. ఈ 4.5 సంవత్సరాల్లో ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నారో వాళ్ళందరూ భయంకరంగా సంపాదించారు. ఈ ప్రాసెస్లో ప్రతి స్టాక్ వాల్యూ కూడా పెరిగిపోతుంది. షేర్ ప్రైసెస్ పెరిగిపోయాయి. సో ఎంత పెరిగిపోయాయి అంటే దాని ఒరిజినల్ వాల్యూకి మించి పెరిగిపోయాయి. అంటే 10 రూపాయలు ఉండాల్సిన వస్తువు 15 రూపాయలకి, 20 రూపాయలకి సేల్ అవుతుంది. మీకు రియల్ ఎస్టేట్లో కూడా చూస్తారు, విపరీతంగా డిమాండ్ ఉన్నప్పుడు అంత వాల్యూ లేని భూమికి కూడా రెక్కలు వచ్చేస్తాయి, ధరలకు రెక్కలు వస్తాయి. అలాగే స్టాక్స్లో కూడా వాటికి అంత వాల్యూ లేని వాటికి కూడా అందరూ కొంటున్నారు, మనం కొనేయాలి, అందరికీ డబ్బులు వస్తున్నాయి, మనకి వచ్చేసిన ప్రతివాడు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాడు, విపరీతంగా కొంటున్నారు. దానివల్ల స్టాక్ వాల్యుయేషన్స్ అనేవి ఓవర్ స్ట్రెచ్ అవుతున్నాయి అంటే అనుకున్న దానికంటే ఎక్కువ ఉంటున్నాయి. సో మరి ఎన్నాళ్ళు నడుస్తుంది? విరుగుటి కొరకే అంటారు తెలుగులో. సో ఏదైనా సరే పెరిగిందంటే ఏదో రోజు పడాల్సిందే. ఓకే, సో అలా పెరిగిన స్టాక్స్ అన్నీ కూడా మళ్ళీ డౌన్ఫాల్ అవ్వడం మొదలయ్యాయి. ఇంకోవైపు డీమోటివేటింగ్ కార్పొరేట్ పర్ఫార్మెన్స్ ఇన్ ది July-September quarter. అసలు స్టాక్ అంటే ఏంటి? స్టాక్ అంటే ఏంటి? ద వాల్యూ ఆఫ్ ఎ కంపెనీయే కదా. మరి ఇప్పుడు నేను ఇన్ఫోసిస్ స్టాక్ అని అంటే అర్థం ఏంటి? ఇన్ఫోసిస్ అనే కంపెనీ ఉంది, ఆ కంపెనీ యొక్క ఒక సింగిల్ షేర్ వాల్యూ అది. మరి ఈ స్టాక్ వాల్యూ పెరగాలంటే ఏం పెరగాలి? ఆ కంపెనీ, ఈ షేర్ అనేది ఏ కంపెనీదో ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ బాగుండాలి. ఏ పర్ఫార్మెన్స్? క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ అంటే ఏంటి అర్థం? ప్రాఫిట్స్ బాగా పెరగాలి. సో కార్పొరేట్ పర్ఫార్మెన్స్ అంటే మీనింగ్ అది. సో స్టాక్స్ అన్నీ కూడా దే రిప్రజెంట్ కార్పొరేట్స్, కంపెనీస్ని రిప్రజెంట్ చేస్తాయి. ఆ కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ బాగుంటేనే స్టాక్ వాల్యూ కంటిన్యూస్గా పెరుగుతూ ఉంటుంది. కానీ కంపెనీ పర్ఫార్మెన్స్ పడిపోతే స్టాక్ వాల్యూస్ కూడా పడిపోతాయి. సో July-September quarterలో కార్పొరేట్ పర్ఫార్మెన్స్ ఏముందమ్మా? బాగాలేదు, డౌన్ అయ్యింది. డీమోటివేటింగ్, మనకి అంత ఎంకరేజింగ్గా లేదు, డౌన్ అయ్యేలాగా ఉండింది. అండ్ చైనాస్ ఎకనామిక్ స్టిమ్యులస్, ఇంకోవైపు వాళ్ళ ఎకానమీని చైనాస్ ఎకానమీ గత కొన్ని సంవత్సరాలుగా బాగాలేదు. సో చైనా వాళ్ళ ఎకానమీని బాగా మోటివేట్ చేయడం కోసం స్టిమ్యులస్, ఉద్దీపన అంటాం తెలుగులో. స్టిమ్యులేట్ చేయడం అంటే అర్థం ఏంటమ్మా? దాన్ని కొంచెం ఎంకరేజ్ చేయడం. సో కొన్ని మనకి కోవిడ్ టైంలో మోదీ గారు ఎలాగైతే రకరకాల ప్యాకేజీలు అనౌన్స్ చేశారో అలాగే చైనా కూడా వాళ్ళ ఎకానమీని పికప్ చేయడానికి రకరకాల స్టిమ్యులస్ని అనౌన్స్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ స్టిమ్యులస్లు వస్తాయో ఆబ్వియస్గా దీనివల్ల చైనా యొక్క కార్పొరేట్ మార్కెట్ పికప్ అవుతుంది. సో ఇప్పుడు చైనాలో ఇన్వెస్ట్ చేస్తే మనకి డబ్బులు వస్తాయి, సో చైనా యొక్క షేర్స్ పెరుగుతాయి, కంపెనీ షేర్స్ పెరుగుతాయని చెప్పి వీళ్ళందరూ ఇండియా నుంచి ఎగ్జిట్ అయిపోయి చైనాలో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. సో దీస్ థింగ్స్ నడ్జ్ అంటే ఏంటి? ఒక జెంటిల్ పుష్ ఇస్తున్నాయి. దేన్ని? ఎమర్జింగ్ మార్కెట్ పోర్ట్ఫోలియోస్ ఫ్రమ్ ముంబై టు బీజింగ్. సో ఈ కారణాల వల్ల ఏమవుతుంది? అందరినీ కూడా
ముంబై నుంచి అంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ నుంచి బీజింగ్ అంటే చైనీస్ స్టాక్ మార్కెట్ వైపు వెళ్ళేలాగా ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఈ ఇన్వెస్టర్స్ని పుష్ చేస్తున్నాయి. నడ్జ్ అంటే అర్థమైందా? ఒక జెంటిల్ పుష్ చేసే పరిస్థితి మనకి వస్తుంది. The Donald Trump factor added a fresh headwind with the dollar strengthening since his US presidential electoral victory, and emerging market currencies were further rattled by his warning of a 100% tariff on BRICS nations for a common currency plan to challenge the dominance of the US dollar in global trade. It's a very interesting sentence ఇదే. ఇంకోవైపు అమెరికాలో ట్రంప్ మామ మళ్ళీ వచ్చేస్తున్నాడు. సో ట్రంప్ మామ గెలిచేశారు అండ్ ఆయన గెలవడం అనేది ఈ ఫ్యాక్టర్ అనేది ఇట్ యాడెడ్ ఏ ఫ్రెష్ హెడ్విండ్ అంటే ఏంటమ్మా ఎదురుగాలి, ఒక అబ్స్టెకల్, ఒక అడ్డంకి అంటాం. ఎదురుగాలి లేదా అబ్స్టెకల్ లేదా అడ్డంకి లేదా ఇంపిడిమెంట్, దీన్ని మనం ఏమంటాం? హెడ్విండ్ అని చెప్పి అంటాం. ఓకే, బుద్ధిగా చూస్తున్నారు, వింటున్నారు, లైక్ చేయట్లేదు, చేయండి. ఓకే, ఫ్రెష్ హెడ్విండ్ విత్ ది డాలర్ స్ట్రెంథనింగ్ సిన్స్ హిజ్ యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్టరల్ విక్టరీ. యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో గెలిచినప్పటి నుంచి డాలర్ స్ట్రెంథన్ అవుతుంది. అండ్ ఎమర్జింగ్ మార్కెట్ కరెన్సీస్ వర్ ఫర్దర్ ర్యాటిల్డ్ అంటే డిస్టర్బ్డ్, స్ట్రగుల్ అవుతున్నాయి, వీకెండ్ అనే మీనింగ్ వస్తుంది. వీకెండ్, డిస్టర్బ్, స్ట్రగుల్ ఇలాంటి మీనింగ్ మనం తీసుకోవచ్చు ర్యాటిల్ అనే పదానికి. ఓకే, ఇరిటేట్ అవ్వడం, నర్వస్ అవ్వడం ఇలాంటివి. బై హిస్ వార్నింగ్ ఆఫ్ ఏ 100% టారిఫ్. ఆయన ఏమంటున్నారు? బ్రిక్స్ నేషన్స్ పైన 100% టారిఫ్ వేస్తాను నేను అంటే. బ్రిక్స్ అంటే ఏంటి? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఈ 5 కంట్రీల వస్తువులు ఏవైనా అమెరికాలో ఎంటర్ అయితే, 100 రూపాయల వస్తువు అమెరికాలో ఎంటర్ అవుతుందంటే దానికి నేను 100% టారిఫ్ వేస్తాను. అది అమెరికన్ మార్కెట్కి వచ్చేసరికి 200 రూపాయలు అవుతుంది. మీరు అనొచ్చు, సార్ 100 రూపాయల వస్తువు పైన 100% టారిఫ్ వేస్తే 200 అవుతుంది కదా. అలా 200 అయితే, ఒకవేళ నిజంగా 200 అయితే మరి అమెరికా వాళ్ళకే కదా నష్టం, వాళ్ళ రేట్లు పెరిగిపోతాయి కదా మీరు అనొచ్చు. అమెరికా వాళ్ళకి నష్టం కాదు, ఇండియా ఈ పంపించే వాళ్ళకి నష్టం. అప్పుడు అమెరికా వాడు కొనడం మానేస్తాడు. వాడికి అమెరికన్ ప్రోడక్ట్ ఏదైనా తక్కువ రేటుకి వచ్చిందో అది కొనుక్కుంటాడు, అంతే కదా. సో ఎప్పుడైతే ధరలు పెరిగిపోతాయో వాటి కాంపిటేటివ్నెస్ తగ్గిపోతుంది. సో మీరు ఎందుకు బ్రిక్స్ నేషన్స్ మీద పగబట్టేశారు ట్రంప్ అంటే, బ్రిక్స్ నేషన్స్ అన్నీ కూడా మేము ఒక కామన్ కరెన్సీ తీసుకొస్తాము. అమెరికన్ డాలర్ యొక్క గ్లోబల్ ట్రేడ్లో అంటే ప్రపంచవ్యాప్తంగా ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా డాలర్స్లో జరుగుతుంటాయి. ఎవడు ఏ దేశానికి చెందినవాడైనా సరే ఒక వస్తువు కొనాలంటే డాలర్లో కొంటాడు, అమ్మాలంటే డాలర్స్లోనే అమ్ముతాడు. సో అది డాలర్ యొక్క లెక్క. ఇప్పుడు ఇండియా చైనాకి ట్రేడ్ జరిగినా సరే డాలర్స్లోనే జరుగుతుంది, ఇండియా దుబాయ్కి ట్రేడ్ జరిగినా డాలర్స్లోనే జరుగుతుంది. ఈ రెండు కంట్రీస్ యొక్క కరెన్సీ డాలర్ కాదు, అయినప్పటికీ డాలర్స్లోనే జరుగుతాయి. ఎందుకంటే డాలర్ అంటే నమ్మకం. అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఏ కరెన్సీని బాగా నమ్ముతాయి అంటే డాలర్ని నమ్ముతాయి. ఎందుకంటే అమెరికా అనేది ఒక డెమోక్రసీ, అమెరికా ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. ఏ కరెన్సీ ఎలా ఉన్నా సరే డాలర్ ఎప్పుడు స్టేబుల్గా ఉంటుంది. అమెరికాలో పాలసీలు ప్రాపర్గా ఉంటాయి, అమెరికాలో సిస్టమ్స్, వ్యవస్థలన్నీ కూడా సిస్టమేటిక్గా నడుస్తాయి అని డాలర్ని అందరూ నమ్ముతారు. ఇప్పుడు లేకుండా ఇండియన్ రూపీల్లో ఇప్పుడు నేను దుబాయ్ నుంచి నేను ఆయిల్ కొంటాను, నేను రూపాయల్లో ఇస్తానంటే దుబాయ్ వాడు భయపడతాడు. మాకు అన్ని రూపాయలు మేమేం చేసుకోవాలి, ఈ రూపాయి మళ్ళీ వేరే కంట్రీకి నేను ఇస్తే ఆడు తీసుకోడు, మళ్ళీ మీ దగ్గరే ఇవ్వాలి, మీకు మాకు అంత ట్రేడ్ లేదు అంటాడు దుబాయ్ వాడు. ఇప్పుడు చైనాతో మనకి విపరీతంగా చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. చైనా వాడికి నేను రూపాయలు ఇస్తాను అనుకోండి, చైనా వాడు కూడా అదే అంటాడు, మీ రూపాయలు నేనేం చేసుకోవాలి, ఈ రూపాయలు నేను వేరే కంట్రీకి ఇచ్చినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, రైట్. సో అలా కాదు, డాలర్ ఇచ్చాయి. చైనాకి అమెరికాకి బద్ధశత్రువులు, పచ్చగడ్డ ఇస్తే భగ్గుమంటుంది, అయినా సరే చైనా వాడు కూడా డాలర్ ఇమ్మంటాడు. ఎందుకు? డాలర్ ఇస్తే నేను ఏ కంట్రీతో ట్రేడ్ చేసినా సరే ఆ కంట్రీ డాలర్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో మీ దగ్గర నేను ఇన్ని రూపాయలు తీసుకొని నేనేం చేసుకోవాలి. సో ప్రతి కంట్రీ కూడా పక్కనటి కరెన్సీని నమ్మదు. వాళ్ళ కరెన్సీ తీసుకుంటే మిగిలిపోతే నేనేం చేసుకోవాలనే క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అదే డాలర్ని ప్రపంచంలోని అన్ని దేశాలు నమ్ముతాయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డాలర్. ఓకే, అందుకే డాలర్ ప్రపంచంలో రిజర్వ్ కరెన్సీ అయింది. రిజర్వ్ కరెన్సీ అంటే అర్థం ఏంటమ్మా? ప్రతి కంట్రీ కూడా డాలర్ రిజర్వ్స్ మెయింటైన్ చేసుకునేంత పాపులర్ కరెన్సీ అయింది. సో ఇప్పుడు ఈ మధ్యన ఏమవుతుందంటే డీడాలరైజేషన్ అనే కాన్సెప్ట్ నడుస్తుంది. డీడాలరైజేషన్ అంటే అర్థం ఏంటి? డాలర్స్ యొక్క వాడకాన్ని తగ్గించాలి, డాలర్ మీద ఇంత డిపెండెన్సీ పనికిరాదు, దాని బదులు రూపీ ఇంటర్నేషనలైజేషన్ అంటే రూపీ వాడకం ఇంటర్నేషనల్గా పెరగాలని చెప్పి ఇండియా ప్రయత్నించడం. అలాగే చైనా కూడా వాళ్ళ కరెన్సీ పెరగాలి ప్రపంచవ్యాప్తంగానే వాళ్ళు ప్రయత్నం చేయడం. ఇలా రకరకాల దేశాలు వాళ్ళ కరెన్సీని ప్రామినెంట్ చేయాలి, డాలర్ మీద డిపెండెన్సీ తగ్గించాలనే ఆలోచనలోకి వస్తున్నాయి. దీన్ని డీడాలరైజేషన్ అంటాం. సో ట్రంప్ ఏమంటున్నారు? మీరు డీడాలరైజేషన్ మైండ్లో పెట్టుకొని ఈ బ్రిక్స్ కంట్రీస్ అన్నీ కలిపి కూడా ఒక కామన్ కరెన్సీ ఇష్యూ చేస్తాయని చెప్పేదో ఈ మధ్యన మాటలు వస్తున్నాయి. అలాంటివి చేస్తే మేము ఒప్పుకోము, ఓకే దెబ్బలు పడతాయి మీకు అని చెప్పేసి ఆయన వార్నింగ్ ఇస్తున్నారు.
ఏమని 100% టారిఫ్ వేస్తాను, మీ అన్ని కంట్రీస్ మాకు అమెరికాకి మీరు చేసే ఎక్స్పోర్ట్స్ పైన, అంటే అమెరికా చేసుకునే ఇంపోర్ట్స్ పైన 100% టారిఫ్ వేస్తానని చెప్పి బెదిరిస్తున్నాడు. సో బెదిరిస్తే ఏమవుతాయి, ఈ దేశాల యొక్క ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. దానివల్ల కూడా ఈ కంట్రీ యొక్క కరెన్సీస్ ఒక్కసారిగా సఫర్ అయ్యాయి. ఈవెన్ బిఫోర్ fears about Mr. Trump's generally even before fears about Mr. Trump's generally protectionist stance on trade matters materialize. ఓకే, ఇప్పుడు ట్రంప్ యొక్క ప్రొటెక్షనిస్ట్ స్టాన్స్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ప్రొటెక్షనిస్ట్ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రొటెక్షనిజం? ట్రేడ్ ప్రొటెక్షనిజం అంటే అర్థం ఏంటి? మన డొమెస్టిక్ ఇండస్ట్రీస్ని కాపాడాలి అంటే విదేశాల నుంచి ఏవైనా వస్తువులు వచ్చి మన దేశంలో ఎంటర్ అయిపోతే దానివల్ల స్వదేశీ పరిశ్రమలు దెబ్బతినకుండా స్వదేశీ పరిశ్రమలను కాపాడేలాగా విదేశీ వస్తువుల యొక్క రాకపోకలపైన, ఇంపోర్ట్స్ పైన, దిగుమతులపైన నిషేధం లేదా రెస్ట్రిక్షన్స్ విధించడాన్ని మనం ప్రొటెక్షనిస్ట్ పాలసీ అంటాం. సో ఇలాంటి ప్రొటెక్షనిస్ట్ స్టాన్స్ ట్రంప్ తీసుకుంటారు. సో ట్రేడ్ మ్యాటర్స్ ఎప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అదే చేశారు. చైనా నుంచి వచ్చే ప్రతి వస్తువు పైన ఆయన టారిఫ్ వేయడం అనేది మొదలుపెట్టారు. సో దీనికి సంబంధించి ఫియర్స్ అనేవి మెటీరియలైజ్ అవ్వడం అంటే టు హ్యాపెన్, ఓకే, టు కమ్ అలైవ్. సో ట్రేడ్ మ్యాటర్స్లో ట్రంప్ యొక్క ప్రొటెక్షనిస్ట్ పాలసీ ఫాలో అవుతారు. సో విదేశాల నుంచి ఏదైనా వస్తువు వస్తే దాని మీద ఆయన టారిఫ్లు వేస్తూ ఉంటారు అన్న భయాలు ఏవైతే ఉన్నాయో ఆ భయాలు నిజమవ్వక ముందే, మెటీరియలైజ్ అవ్వడం అంటే అర్థం ఏంటి? ఆ భయాలు నిజమవ్వక ముందే ఇండియాస్ గుడ్స్ ట్రేడ్ స్టోరీ ఈజ్ స్పటరింగ్. ఆల్రెడీ మన గుడ్స్ ట్రేడ్ అనేది స్ట్రగుల్ అవుతుంది. సో ట్రంప్ ఫ్యాక్టర్ ఇంకా రాకముందే ఇండియాస్ గుడ్స్ ట్రేడ్ స్టోరీ ఈజ్ స్పటరింగ్. ఇది ఆల్రెడీ స్ట్రగుల్ అవుతుంది. గాట్ ఇట్ సఫర్ అవుతుంది అనేది ఇక్కడ మనకి మీనింగ్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. స్పటరింగ్ అంటే వీకెనింగ్ అని అర్థం. రికార్డ్ ట్రేడ్ డెఫిసిట్స్ అండ్ ఇంపోర్ట్ బిల్స్ ఆర్ గోయింగ్ టు షో అప్ ఇన్ దిస్ క్వార్టర్స్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్. ఈ క్వార్టర్లో అంటే ఏంటి? అక్టోబర్, నవంబర్, డిసెంబర్ క్వార్టర్లో, ఓకే, కరెంట్ అకౌంట్ డెఫిసిట్లో రికార్డ్ ట్రేడ్ డెఫిసిట్స్, ఇంపోర్ట్ బిల్స్ మనకి షో అప్ కనిపించబోతున్నాయి అని చెప్పి అంటున్నారు. సో ఇక్కడ మళ్ళీ కొన్ని కీవర్డ్స్ వచ్చాయి. రిమెంబర్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రేడ్ డెఫిసిట్? ట్రేడ్ డెఫిసిట్ అంటే అర్థం generally whenever they use the word trade deficit they are referring to merchandise trade deficit. Merchandise trade deficit అంటే అర్థం ఏంటమ్మా? గుడ్స్ ట్రేడ్ డెఫిసిట్. గుడ్స్ అంటే ఏంటి? వస్తువులు. గుడ్స్ అంటే ఏంటమ్మా అర్థం? వస్తువులు. ఓకే, ఆన్ ది అదర్ హ్యాండ్ ఇంకేమున్నాయి మనకి? సర్వీసెస్, సేవలు. సో ఇప్పుడు ఇండియా తీసుకుంటే ఇండియా ఎన్ని గుడ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది, ఎన్ని గుడ్స్ని ఇంపోర్ట్ చేస్తుంది? సో ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంపోర్ట్స్ కంటే ఎక్కువ ఉంటే మనకి సర్ప్లస్ ఉంటుంది. ఎందుకని? మనం ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మనీ ఫ్లోస్ ఇన్, సో ఇట్ ఈస్ ఎ పాజిటివ్ ట్రాన్సాక్షన్. వస్తువులు మనం బయటికి పంపిస్తే డాలర్స్ లోపలికి వస్తాయి, సో అది పాజిటివ్. అలా కాకుండా మనం ఇంపోర్ట్ చేసుకుంటే మనీ గోస్ అవుట్, సో అది నెగిటివ్ ట్రాన్సాక్షన్. ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంటే సర్ప్లస్, అలా కాకుండా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కంటే ఎక్కువ ఉంటే మనం డెఫిసిట్ అని చెప్పేసి అంటాం. రైట్? ట్రేడ్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? వేర్ ఇంపోర్ట్స్ ఆర్ మోర్ దాన్ ఎక్స్పోర్ట్స్. అది ఒక వైపు ప్రాబ్లం. రెండోది, మన ఇంపోర్ట్స్ విపరీతంగా పెరిగిపోయాయి అనేది కూడా అదే పాయింట్. మళ్ళీ ఇంపోర్ట్ బిల్స్ బాగా పెరిగిపోయాయి అనేది ఒకటి. అవన్నీ ఈ క్వార్టర్ యొక్క కరెంట్ అకౌంట్ డెఫిసిట్లో మనకి కనిపిస్తాయి అంటున్నారు. మరి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీకు ఏం చెప్పాను? గుడ్స్ అన్నాను. గుడ్స్ కాకుండా గుడ్స్తో పాటు సర్వీసెస్ కూడా మనం క్లబ్ చేసి, ఓకే, గుడ్స్తో పాటు సర్వీసెస్, వీటితో పాటు ఇంకా వీ హ్యావ్ సమ్ అదర్ థింగ్స్ కాల్డ్ ఇన్విజిబుల్స్. ఈ ఇన్విజిబుల్స్లోనే సర్వీసెస్ ఉంటాయి. సర్వీసెస్తో పాటు అలాగే ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కంపెనీ అమెరికన్ బ్యాంక్ దగ్గర అప్పు తీసుకుంది అనుకోండి, దానికేమో వడ్డీ పే చేయాలి. ఆ వడ్డీ బయటకు వెళ్తుందో లోపలికి వస్తుందో? బయటకు వెళ్తుంది. సో బయటకు వెళ్ళేది నెగిటివ్. అలాగే దుబాయ్లో పనిచేస్తున్న ఒక అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నకి డబ్బులు పంపించాడు, ఆ మనీ లోపలికి వస్తుంది. వాట్ రెమిటెన్సెస్ అంటాం, వీ కాల్ దెమ్ రెమిటెన్సెస్. అలాంటిది. అలాగే అమెరికన్ కంపెనీ ఇండియాలో ఉంది, ఇండియన్ సబ్సిడీలో ప్రాఫిట్ వచ్చింది, ప్రాఫిట్ వాళ్ళ కంట్రీకి తీసుకెళ్ళిపోతున్నారు, అది ప్రాఫిట్స్. సో ప్రాఫిట్స్ కావచ్చు, రెమిటెన్సెస్ కావచ్చు, ఇంట్రెస్ట్ పేమెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా లోపలికి వచ్చే ఉంటాయి, బయటికి వెళ్ళే ఉంటాయి. ఓకే, లోపలికి వచ్చేవి బయటికి వెళ్ళేవి రెండు ఉంటాయి. లోపలికి వచ్చే వాటిని ప్లస్ అనుకొని బయటికి వెళ్ళే వాటిని మైనస్ అనుకుంటే అలా ఓవరాల్గా ప్లస్ సర్వీసెస్ ఇంకోవైపు. అంటే సర్వీస్ అంటే అర్థం ఏంటి? సాఫ్ట్వేర్, ఇలాంటి బయటికి కనిపించిన వస్తువులు. ఓకే, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, అకౌంటెన్సీ కావచ్చు, ఇలాంటివన్నీ మనకి సర్వీసెస్ కిందకు వస్తాయి. సో వీటన్నిటి ట్రేడ్లో బయటికి వెళ్ళే మైనస్, లోపలికి వచ్చేది ప్లస్ అనుకుంటే
ఓవరాల్గా అది ఎంత ఉంది, ఓవరాల్గా అది పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా, ప్లస్ గుడ్స్లో ఓవరాల్గా పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా, ఇలా మొత్తం గుడ్స్ ప్లస్ ఇన్విజిబుల్స్ మొత్తం కలిపి ఓవరాల్గా సర్ప్లస్ ఉంటే కరెంట్ అకౌంట్ సర్ప్లస్ అంటాము, డెఫిసిట్ ఉంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటాం. సో కరెంట్ అకౌంట్ ఇంక్లూడ్స్ బోత్ గుడ్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్విజిబుల్స్. గుడ్స్ అండ్ ఇన్విజిబుల్స్ కలిసి మనకి కరెంట్ అకౌంట్ అంటాం. ఇన్విజిబుల్స్లో మనకి ఇందాక చెప్పినట్టు సర్వీసెస్ ఉంటాయి, ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి, రెమిటెన్సెస్ ఉంటాయి, ఇలాంటివన్నీ మనకి సర్వీసెస్లోకి సో ఇన్విజిబుల్స్లోకి వస్తాయి. ఇది మన సబ్జెక్ట్లో డీటెయిల్డ్గా చదువుతాము. సో ప్రస్తుతానికి మీకు ఇది మోర్ దాన్ ఎనఫ్. రైట్. which is expected to double from around 1.2% of GDP in the second quarter. సో సెకండ్ క్వార్టర్లో 1.2% ఆఫ్ జీడిపి ఉంది, ఏది కరెంట్ అకౌంట్ డెఫిసిట్. అది దానికంటే డబల్ అయ్యి 2.4%కి వెళ్ళొచ్చు అనేది ఇప్పుడు మాట్లాడుతున్నాం. సర్వీసెస్ ట్రేడ్ ఈజ్ స్టిల్ థ్రోయింగ్ అప్ ఎ సర్ప్లస్, బట్ ది అన్సర్టెనిటీ అరౌండ్ ద H1B వీసా రెజ్యూమ్ విల్ బి ఎ కీ మానిటరబుల్ డిస్పైట్ మిస్టర్ ట్రంప్స్ లేట్ సూదింగ్ కామెంట్స్ ఆన్ ది సిస్టమ్. సర్వీసెస్ ట్రేడ్ ఈజ్ స్టిల్ థ్రోయింగ్ అప్ ఎ సర్ప్లస్. సర్వీసెస్ ట్రేడ్లో మనకి సర్ప్లస్ ఉంది అంటే సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ ఆర్ మోర్ దాన్ ఇంపోర్ట్స్. బట్ ది అన్సర్టెనిటీ అరౌండ్ ది H1B వీసా రెజ్యూమ్. H1B వీసా రెజ్యూమ్ అంటే సిస్టమ్. H1B వీసా సిస్టమ్ విషయంలో అన్సర్టెనిటీ అనేది ఉంది. సో అది కొంచెం క్లారిటీ వస్తాయి, ఎందుకంటే వీసాస్ రావడం అనేది కష్టమయ్యేలాగా ట్రంప్ మార్చేశారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఇంకా సో ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి, ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి, ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. ఆన్సైట్ ఆపర్చునిటీస్ వెలికి తగ్గుతాయి, ఇండియన్ కంపెనీస్కి అవకాశాలు కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. సో దాని గురించి చిన్న క్లారిటీ రావాలి. ఇంకా అది వస్తే ఇట్ విల్ బి కీ మానిటరబుల్. మానిటరబుల్ అంటే అర్థం ఏంటి, మనం అందరం మానిటర్ చేయాల్సింది అని అర్థం. డిస్పైట్ మిస్టర్ ట్రంప్స్ లేటెస్ట్ సూదింగ్ కామెంట్స్ ఆన్ ది సిస్టమ్. సూదింగ్ అంటే ఏంటి, ఉపశమనం కలిగించేలాగా, నొప్పిని తగ్గించేలాగా. ఓకే, ఎమిలియోరేట్, మోడరేట్, సూద్, ఇవన్నీ సిమిలర్ వర్డ్స్. అంటే మనకి కొంచెం భయాన్ని తగ్గించేలాగా, కన్సర్న్స్ని తగ్గించేలాగా. ALLAY ఇవన్నీ కూడా సిమిలర్ వర్డ్స్ అనమాట. సో సిస్టమ్ పైన మనకు ఒక నమ్మకాన్ని కలిగించేలాగా, టెన్షన్ తగ్గించేలాగా ట్రంప్ ఈ మధ్యన మాట్లాడినప్పటికీ కూడా, డిస్పైట్ ఆయన ఇవన్నీ మాట్లాడినప్పటికీ కూడా ఏదో చిన్న భయం అనేది ఇంకా ఉంది. సో అదేమవుతుంది అనేది చూడాలి. ద ప్రీవియస్ RBI గవర్నర్ శక్తికాంత దాస్ డిడ్ వెల్ టు forthrightly dismiss the BRICS currency as just an idea in the air and stress that India has no de-dollarization agenda. సో ఇంతకుముందు కొత్త గవర్నర్ ఎవరమ్మా చెప్పండి? పాత గవర్నర్ శక్తికాంత దాస్, కొత్త గవర్నర్ ఎవరు పేరు కామెంట్స్లో పెట్టండి. RBI గవర్నర్, మన గవర్నర్ కాదు, RBI గవర్నర్ ఎవరో చెప్పండి. సో హీ డిడ్ వెల్ టు forthrightly dismiss. forthrightly అంటే అవుట్వర్డ్లీ, అంటే అవుట్రైట్లీ, ఓపెన్గా, పబ్లిక్గా ఏం చేస్తారు ఆయన, డిస్మిస్ ది బ్రిక్స్ కరెన్సీ యాజ్ జస్ట్ అన్ ఐడియా ఇన్ ద ఎయిర్. అది అసలు బ్రిక్స్ కరెన్సీ అనే కాన్సెప్ట్ జస్ట్ ఒక మాటల్లో ఉంది, ఊహాగానాల్లోనే ఉంది. అదేమి పెద్ద దాని మీద పెద్ద డిస్కషన్ జరగలేదు, దానికోసం ఏమి ప్లాన్స్ జరగలేదు. ఇట్ ఈస్ జస్ట్ అన్ ఐడియా ఇన్ ద ఎయిర్. ఇన్ ద ఎయిర్ అంటే సంథింగ్ దట్ ఈస్ నాట్ కాంక్రీట్, సంథింగ్ దట్ ఈస్ నాట్ క్లియర్. అదేమి పక్కా ప్లాన్ కాదు. అండ్ స్ట్రెస్ దట్ ఇండియా హ్యాస్ నో డీ-డాలరైజేషన్ ఎజెండా. ఇండియాకి డీ-డాలరైజేషన్ ఎజెండా లేదు అని కూడా ఆయన ఓపెన్గా చెప్పారు. అంటే అర్థం ఏంటమ్మా, డీ-డాలరైజేషన్ ఎజెండా లేదు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే అర్థం ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? అంటే డాలర్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గించాలని మేము ప్రయత్నం చేయట్లేదు, డాలర్ని వేరే కరెన్సీతో రీప్లేస్ చేయాలని మేము ట్రై చేయట్లేదని ఆయన ఓపెన్గా చెప్పడం జరిగింది. ద గవర్నమెంట్ మస్ట్ ఆల్సో ఇష్యూ an unequivocal statement to this effect in public fora and in diplomatic parlance to put the issue to rest. ట్రంప్ చాలా డేంజర్. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో వస్తాడు. అమెరికాని ఎవరైనా తక్కువ చేయాలని చూసినా, అమెరికా ఇంపార్టెన్స్ని తగ్గించడానికి చూసినా మనోడు సహించడు. సో ఇప్పుడు ట్రంప్తో పెట్టుకోవడం అనేది మనకి మంచిది కాదు, రిస్క్ ఎందుకు, ఓకే, ట్రంప్తో పెట్టుకోవడం ఎందుకు, మనకి రిస్క్ ఎందుకు అని చెప్పేసి సో ట్రంప్తో పెట్టుకోవద్దు. ద గవర్నమెంట్ మస్ట్ ఆల్సో ఇష్యూ అండ్ అన్ఈక్వివోకల్ స్టేట్మెంట్. అన్ఈక్వివోకల్ అంటే అర్థం ఏంటమ్మా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అన్ఈక్వివోకల్? అంటే ఎటువంటి డౌట్ లేకుండా, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా, వితౌట్ ఎనీ డౌట్, ఫుల్ క్లారిటీ ప్రభుత్వం ఇచ్చేయాలి. ఏమని, మేము డీ-డాలరైజేషన్ కోసం ప్రయత్నం చేయట్లేదు బాబు, ట్రంప్ బాబు, మేమేమి అలా ప్రయత్నం చేయట్లేదు, మా మీద కక్ష కట్టేయద్దు అని చెప్పి మనం పబ్లిక్ స్టేట్మెంట్ అనేది ఇవ్వాలి. అలాగే డిప్లొమాటిక్ పార్లేస్ అంటే ఏంటమ్మా, మీటింగ్స్. పార్లేస్ అంటే మీటింగ్స్, డిప్లొమాటిక్ అంటే దౌత్యపరమైన రెండు దేశాల మధ్య జరిగే మీటింగ్స్లో కూడా
పబ్లిక్ ఫోరమ్స్లో కూడా వీటి గురించి మాట్లాడాలి. అండ్ పుట్ ద ఇష్యూ టు రెస్ట్. సో ఈ ఇష్యూని తెరదించాలి. పుట్ ద ఇష్యూ టు రెస్ట్ అంటే అర్థం ఏంటి? ఈ వివాదాన్ని తెరదించాలి, ఇష్యూని తెరదించాలి, దానికి అక్కడ ఎండ్ చేయాలి అని అర్థం, అక్కడికి ఆపాలని అర్థం. ఇట్ ఈస్ ట్రూ దట్ ద కరెన్సీస్ ఆఫ్ అదర్ ఎమర్జింగ్ మార్కెట్స్ హ్యావ్ టేకెన్ ఎ బిగ్గర్ హిట్ అండ్ a falling rupee bodes well for exports. But India also needs to worry about importing inflation, especially on inelastic items such as edible oil and crude petroleum. ఎస్ కరెక్టే, ఇండియన్ కరెన్సీ కంటే కూడా అదర్ కరెన్సీస్ ఇంకా ఎక్కువ పడిపోయాయి. డాలర్తో పోల్చుకుంటే ఇండియన్ రూపీ ఎంత పడింది అనే దాంతో కన్నా కూడా అదర్ కరెన్సీస్ ఇంకా దారుణంగా పడిపోయాయి అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అవి ఇంకా ఎక్కువగా పడిపోయాయి, డెఫినెట్గా ఇంకా ఎక్కువగా పడిపోయాయి. దే హ్యావ్ టేకెన్ ఎ బిగ్గర్ హిట్ అండ్ ఫాలింగ్ రూపీ పడిపోవడం అనేది కూడా బోర్డ్స్ వెల్ ఫర్ ఎక్స్పోర్టర్స్. ఎక్స్పోర్టర్స్కి మంచిదే. రూపీ పడిపోతే ఏంటి ఉపయోగం చెప్పండి? ఒక డాలర్కి 80 రూపాయలు వస్తున్నాయి అనుకోండి, అక్కడ నుంచి రూపీ పడిపోయి ఒక డాలర్కి 90 వస్తున్నాయి అనుకోండి, ఎక్స్పోర్టర్కి హ్యాపీయే కదా, ఎందుకంటే ఎక్స్పోర్టర్స్కి పేమెంట్స్ డాలర్స్లో వస్తాయి. $100 వచ్చాయి అనుకోండి, వాటిని ఒక డాలర్ ఈక్వల్ 80 కింద మార్చుకుంటే 100 × 80 8,000 వస్తుంది. అదే డాలర్కి 90 రూపాయలు వచ్చాయి అనుకోండి, 9,000 వస్తుందిగా. సో ఎక్స్పోర్టర్కి అది ఎప్పుడు బెనిఫిటే. ఇట్ బోర్డ్స్ వెల్ ఫర్ ఎక్స్పోర్టర్స్. బోర్డ్స్ వెల్ అంటే ఒక మంచి సూచన అన్నట్టు వాళ్ళకి. అయినప్పటికీ కూడా ఇండియా ఇంపోర్టింగ్ ఇన్ఫ్లేషన్ గురించి కూడా ఆలోచించాలి. మరి ఎక్స్పోర్టర్స్కి మంచిదంటే ఇంపోర్టర్స్కి మైనస్ అనే కదా అర్థం. సో ఇండియా నీడ్స్ టు వరీ అబౌట్ ఇంపోర్టింగ్ ఇన్ఫ్లేషన్. ఇంపోర్టింగ్ ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి? రూపీ వాల్యూ బాగా పడిపోవడం వల్ల ఇంపోర్ట్స్ అనేవి ఎక్స్పెన్సివ్ అయిపోయి దానివల్ల వచ్చే ఇన్ఫ్లేషన్ మనం ఇంపోర్టింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఇది. ఇండియన్ ఎకానమీలో చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఇంపోర్టింగ్ లేదా ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అంటాం. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. క్రూడ్ ఆయిల్ తీసుకోండి. క్రూడ్ ఆయిల్ అనేది 1 barrel ఈజ్ ఈక్వల్ టు $100 అనుకుందాం. సో డాలర్ ఈక్వల్ టు 50 రూపీస్ ఉండింది, ఇది సినారియో 1. డాలర్ ఈక్వల్ టు 100 రూపీస్ అయ్యింది, ఇది సినారియో 2. డాలర్ ఈక్వల్ టు 50 రూపీస్ ఉంటే ఒక బ్యారెల్ ఎంత అవుతుంది? 100 × 50 5,000 రూపీస్ అవుతుంది. అదే డాలర్ ఈక్వల్ టు 100 రూపీస్ అయితే ఇది 10,000 రూపీస్ అవుతుంది. అంటే 1 barrel క్రూడ్ ఆయిల్ అనేది 2 సందర్భాలు డాలర్స్ రూపంలో తీసుకుంటే $100, కానీ మొదటి సినారియోలో దాని ఇండియన్ రూపీ వాల్యూ 5,000 అయింది. రెండో సినారియోలో దాని రూపీ వాల్యూ ఎంత అయింది? 10,000 అయింది. రెండో సినారియోలో 10,000 రూపీస్ అయింది. ఒకప్పుడు 5,000, తర్వాత 10,000. మరి 10,000 అయిందంటే రూపీ పరంగా పెరిగితే ఏమైనట్టు? డాలర్ వాల్యూ, క్రూడ్ ఆయిల్ వాల్యూ పెరిగిపోయినట్టు. సో క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇన్ ఐఎన్ఆర్ అంటే ఇండియన్ రూపీస్లో బాగా పెరిగిపోయింది. డాలర్ పరంగా సేమే ఉండొచ్చు, అయినప్పటికీ రూపీస్లో తీసుకుంటే బాగా పెరిగిపోయింది. మరి ఇన్ఫ్లేషన్గా పెరిగిపోవడం అంటే ఈ ఇన్ఫ్లేషన్ ఎందుకు వచ్చింది? డాలర్తో పోలిస్తే రూపీ వాల్యూ తగ్గిపోవడం వల్ల. క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంటర్నేషనల్గా పెరగలేదు, కానీ రూపీ వీక్ అయిపోయింది. రూపీ వీక్ అయిపోవడం వల్ల ఇంపోర్ట్స్ ఎక్స్పెన్సివ్ అయిపోయాయి. ఇంపోర్ట్స్ ఎక్స్పెన్సివ్ అయిపోవడం వల్ల వచ్చిన ఇన్ఫ్లేషన్ మనం ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ అంటాం. మరి క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగాయి అనుకోండి, దానివల్ల ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరుగుతాయి, అన్ని ఖర్చులు దానికి లింక్ అయినవన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి. అండ్ ఇంకోటి చూడండి, ఇంపోర్టింగ్ ఇన్ఫ్లేషన్ ఎస్పెషల్లీ ఆన్ ఇనెలాస్టిక్ ఐటమ్స్. ఇనెలాస్టిక్ ఐటమ్ అంటే అర్థం ఏంటమ్మా? దేని డిమాండ్ అయితే, ఏ వస్తువు యొక్క డిమాండ్ అయితే ప్రైస్తో సంబంధం లేకుండా ఉంటుందో అది ఇనెలాస్టిక్ ఐటమ్. అంటే జనరల్గా ప్రైస్ పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, కానీ కొన్ని ఐటమ్స్కి ప్రైస్ ఎంత పెరిగినా తగ్గినా డిమాండ్ అనేది మారదు. ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్లు తాగుతారు, వాడు ప్రైస్ పెరిగినా తాగుతాడు, తగ్గినా తాగుతాడు. మందు కొడతారు, వాడు ప్రైస్ పెరిగినా కొంటాడు, లేకపోయినా కొంటాడు. ఇవన్నీ ఇనెలాస్టిక్. అలాగే ఎడిబుల్ ఆయిల్, క్రూడ్ పెట్రోలియం, ఇవి బేసిక్ నెసెసిటీస్. మనం బాగా దేనికైతే వ్యసనపరులం అయిపోయామో అవి కావచ్చు, లేదా బేసిక్ నెసెసిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇనెలాస్టిక్గానే ఉంటాయి. అంటే అర్థం ఏంటి? వాటి ధరలు పెరిగినా తగ్గినా వాటి యొక్క డిమాండ్ అనేది తగ్గదు, అలాంటివి అనమాట. సో ఎడిబుల్ ఆయిల్ కావచ్చు, క్రూడ్ పెట్రోలియం కావచ్చు, వాటి ధరలు పెరిగిపోతాయి, అయినప్పటికీ జనాలు కన్జంప్షన్ తగ్గించరు అని చెప్తున్నారు. మోర్ ఓవర్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లోస్ ఆర్ అన్సర్టెన్ యాజ్ ఈజ్ ది యుఎస్ మానిటరీ పాలసీ అవుట్లుక్ ఫర్ 2025. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లోస్ కూడా అన్సర్టెన్గా ఉన్నాయి. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి? అన్సర్టెన్గా ఉన్నాయి. దే ఆర్ నాట్ సర్టెన్. ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉంటాయి ఏంటని చెప్పలేని పరిస్థితి. యాజ్ ఈజ్ ది యుఎస్ మానిటరీ పాలసీ అవుట్లుక్. యుఎస్ యొక్క మానిటరీ పాలసీ అవుట్లుక్ కూడా అన్సర్టెన్గానే ఉంది. అంటే యుఎస్ మానిటరీ పాలసీ ఎలా ఉంటుంది అంటే రేపు పొద్దున్న వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ ఇంకా తగ్గిస్తారా, పెంచుతారా అనే విషయంలో మనకి క్లారిటీ అనేది లేదు. విదేశీ పెట్టుబడుల విషయంలో కూడా క్లారిటీ రావట్లేదు. There is also a limit to the extent the central bank can deploy forex reserves to manage the rupee's trajectory. రూపీ యొక్క డౌన్ఫాల్ లేదా రైజ్ని కంట్రోల్ చేయడానికి, ట్రాజెక్టరీ అంటే పాత్ టేకెన్, రూపీ ఏ పాత్లో వెళ్తుంది, తగ్గుతుందా పెరుగుతుందా అనే దాన్ని కంట్రోల్ చేయడానికి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని ఉపయోగించి, స్టార్టింగ్లో చెప్పాను ఎలా చేస్తుంది అనేది, దాన్ని డిప్లాయ్ చేయడానికి. డిప్లాయ్ అంటే
టు అరేంజ్, మోహరించడం అంటాం తెలుగులో. సో రిజర్వ్స్ని అరేంజ్ చేసి ఉన్నవన్నీ తీసుకొచ్చి అమ్మి కొని రూపీ పడిపోకుండా చేయాలంటే డాలర్స్ అమ్మాలి. సో డాలర్స్ అమ్మే కొద్దీ మన దగ్గర ఉన్న డాలర్ రిజర్వ్స్ తగ్గిపోతాయి. అది ఎంతవరకు చేయగలుగుతాం మనం? కొంతవరకే చేయగలిగాం. అందుకే కొంతవరకే చేయగలుగుతాం. సో ఇట్ హ్యాస్ ఎ లిమిట్. ఎంతవరకు చేయగలుగుతాం అనే దానికి కూడా ఒక లిమిట్ ఉంది అని అంటున్నాడు. అండ్ ద ఫినాన్స్ మినిస్ట్రీ హ్యాస్ కన్సీడెడ్ అంటే ఒప్పుకుంది, యాక్సెప్ట్ చేసింది. ఏమని? దట్ రీసెంట్ ఎక్స్చేంజ్ రేట్ మూవ్మెంట్స్ క్రాంప్ ద ఫ్రీడమ్ ఫర్ మానిటరీ పాలసీ మేకర్స్. ఎక్స్చేంజ్ రేట్ ఇలా వెచ్చలవిడిగా కదిలిపోవడం వలన మానిటరీ పాలసీ మేకర్స్ అంటే ఎవరు? ఆర్బీఐకి చెందిన మానిటరీ పాలసీ కమిటీలో మెంబర్స్, వాళ్ళకు కూడా ఫ్రీడమ్ తగ్గిపోతుంది. క్రాంప్ అంటే అర్థం ఏంటమ్మో? కుదించేయడం. క్రాంప్డ్ ఫర్ రూమ్ అంటే మీకు ఎక్కువ స్పేస్ లేదని అర్థం. తక్కువ స్పేస్ అంటే వాళ్ళు నచ్చినట్టు చేయడానికి ఫ్రీడమ్ లేని పరిస్థితి, స్పేస్ లేని పరిస్థితి. ఎందుకంటే మనం ఇప్పుడు ఏం చేసినా సరే ఒకవైపు రూపీ వాల్యూ పడిపోతూ ఉంది, దాంతో కూడా ఆలోచించుకోవాలి, లింక్ పెట్టుకొని ఆలోచించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఇండియాస్ ప్రెజెంట్ ఎకనామిక్ వోస్ అంటే ప్రాబ్లమ్స్, కష్టాలు ఆర్ లింక్డ్ టు డొమెస్టిక్ డ్రైవర్స్ సచ్ యాజ్ ఎ ఫాల్టరింగ్ కన్జంప్షన్ అండ్ రిలక్టెంట్ ఇన్వెస్ట్మెంట్స్. ఇండియాలో ఇప్పుడున్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దేంతో లింక్ అయ్యాయి? డొమెస్టిక్ డ్రైవర్స్కి, సచ్ యాజ్ ఫాల్టరింగ్ కన్జంప్షన్ రోజు రోజుకి తగ్గిపోతుంది, స్ట్రగుల్ అవుతుంది. అండ్ రిలక్టెంట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎలా ఉన్నాయి? రిలక్టెంట్గా అంటే ఎవరు హెజిటెంట్గా ఉన్నారు. నోబడీ ఈజ్ యాక్టివ్లీ ఇన్వెస్టింగ్. అంటే కంపెనీస్ కూడా పెట్టుబడులు, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి స్ట్రగుల్ అవుతున్నాయి, ఎక్కువగా ఇన్వెస్ట్ చేయట్లేదు. ఎందుకంటే కన్జంప్షన్ బాగాలేదు. ఇప్పుడు జనాలు కంపెనీస్ తయారు చేసే వస్తువుని జనాలు బాగా కొంటేనే కదా వాళ్ళు ఇంకా ప్రొడ్యూస్ చేయాలి, బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలనుకుంటారు. కొనే జనాలే లేనప్పుడు, కన్జంప్షన్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్స్ కూడా తగ్గిపోతాయి. విత్ ద రూపీ కమింగ్ అండర్ ప్రెషర్, రూపీ ప్రెషర్లో పడింది. సో విత్ దిస్ ద కంట్రీస్ ఎక్స్టర్నల్ రెసిలియన్స్ కుడ్ బి టెస్టెడ్ యాజ్ వెల్ ఇన్ 2025. సో ఎక్స్టర్నల్ మార్కెట్లో, ఓకే, ఎక్స్టర్నల్ సెక్టార్లో ఇండియా యొక్క రెసిలియన్స్ అంటే ఈ స్ట్రగుల్స్ని, ఈ పెయిన్ని ఇండియా ఎంతవరకు తట్టుకోగలుగుతుంది, సో ఇండియా ఎంతవరకు తట్టుకోగలుగుతుంది అనేది కూడా టెస్ట్ అవ్వబోతుంది 2025లో అంటున్నారు. కుడ్ బి టెస్టెడ్ యాజ్ వెల్. అండ్ పాలసీ మేకర్స్ మస్ట్ గేర్ అప్ టు మేనేజ్ దిస్ న్యూ రిస్క్. ఈ కొత్త రిస్క్ని మేనేజ్ చేయడానికి పాలసీ మేకర్స్ సిద్ధంగా ఉండాలి అని చెప్పి ఫైనల్గా చెప్తున్నారు. రెసిలియన్స్ అంటే అర్థం ఏంటమ్మా? ఎబిలిటీ టు విత్ స్టాండ్ స్ట్రెస్ని తట్టుకోగలిగే ఎబిలిటీని మనం రెసిలియన్స్ అని చెప్పేసి అంటాం. ఐ హోప్ ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. ఇంకా చూస్తూ లైక్ కొట్టిన వాళ్ళు లైక్ చేసి కంటిన్యూ చేయండి. సో వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ది ఆథర్? రోజు క్రిటికల్ అని పెట్టి బోర్ కొట్టేసింది మనకి. సో ఈసారి క్రిటికల్ లేదు ఆర్టికల్లో. ఆన్సర్ ఈజ్ అనలిటికల్. ఆథర్ అనలైజ్ చేశారు, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ని అనలైజ్ చేశారు, ఎవరిని క్రిటిసైజ్ చేయలేదు. ఓకే, ఆప్టిమిస్టిక్ కాదు, డిస్మిసివ్ కాదు, హ్యూమరస్ కాదు, ఇట్ ఈస్ అనలిటికల్. వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్లో మెయిన్ ఐడియా ఏంటి? ఆలోచించండి ఒకసారి. రూపీ వాల్యూ పడిపోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయనే కదా చెప్తున్నారు. దానివల్ల ఏమేమి జరగవచ్చు, దానికి కారణాలు ఏంటి, ఇవన్నీ మాట్లాడుతున్నారు. సో ఛాలెంజెస్ పోజ్డ్ బై ద ఫాలోయింగ్ రూపీ టు ఇండియన్ ఎకానమీ అండ్ పాలసీ ఆప్షన్స్ అవైలబుల్. ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫరెన్స్ అంటే అర్థం ఏంటి? ప్యాసేజ్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అని అర్థం. సో ఆన్సర్ ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్. ఈ ప్యాసేజ్ నుంచి మనం ఏం చెప్పవచ్చు? ఆర్బీఐ హ్యాస్ అన్లిమిటెడ్ రిసోర్సెస్? నో. ద ఫాల్ ఆఫ్ ద రూపీ సోల్లీ డ్యూ టు డొమెస్టిక్ ఫ్యాక్టర్స్? నో. రూపీ పడిపోవడం కేవలం డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ వల్లే అని మనం ఇన్ఫర్ చేయగలుగుతామా? నో. ఎందుకు? ట్రంప్ ఫ్యాక్టర్ కూడా ఉంది, మర్చిపోకండి. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ఇండియన్ మార్కెట్స్ డ్యూ టు బెటర్ ఆపర్చునిటీస్ ఎల్స్వేర్. ఎస్. ఎందుకు? చైనా ఎకనామిక్ స్టిమ్యులస్ అనౌన్స్ చేసింది, దానివల్ల ఇండియన్ మార్కెట్ నుంచి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ బయటికి వెళ్ళిపోతున్నారని చెప్పి మనం ఆర్టికల్లో చదివాం. సో యువర్ ఆన్సర్ ఈజ్ సి అండ్ నాట్ బి. అండ్ ఆల్వేస్ రిమెంబర్, యూ హ్యావ్ ఎ టిప్. వెనెవర్ యూ హ్యావ్ సచ్ క్వశ్చన్స్, వెనెవర్ యూ లుక్ ఎట్ ఆప్షన్స్, కీప్ ఇట్ ఇన్ మైండ్. ఎప్పుడైనా సరే ఇలాంటి వర్డ్స్ చూడండి. సోల్లీ, కంప్లీట్లీ, ఎక్స్ట్రీమ్ వర్డ్స్, కంప్లీట్లీ, ఓన్లీ, ఇలాంటి పదాలు కనిపించాయి అనుకోండి. ఈ ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఎప్పుడైనా కనిపిస్తే 99% ఆన్సర్స్ అవ్వడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. సో ఎక్స్ట్రీమ్ వర్డ్స్ జనరల్గా ఆన్సర్స్ అవ్వవు. కానీ బ్లైండ్గా నేను చెప్పాను కదా అని బ్లైండ్గా వెళ్ళిపోకండి. ఓకే, కానీ ఒక టిప్గా మైండ్ పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ సోల్లీ అంటే అర్థం ఏంటి? కేవలం డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ వల్లే రూపీ పడిపోతుంది అని చెప్పడం.
ఒకవేళ నిజంగా ప్యాసేజ్లో అలా చెప్పుంటే ఓకే, కానీ ప్యాసేజ్లో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల అని చెప్పారు. సో అది చూడగానే మనకి, అలాగే చూడండి ఇక్కడ చూడండి అన్లిమిటెడ్, ఎంత కావాలంటే అంత ఉన్నాయి, ఇది కూడా ఎక్స్ట్రీమే. సో దీస్ ఆర్ ఎక్స్ట్రీమ్ వర్డ్స్. అన్లిమిటెడ్, అన్లిమిటెడ్, ఎక్స్ట్రీమ్, ఇది కూడా ఎక్స్ట్రీమ్ వర్డ్. మొత్తం దీనివల్లే, మొత్తం మీరే చేశారు, బొమ్మరిల్లు అంటాడు సిద్ధార్థ్, అలా ఉంది పరిస్థితి. సో యువర్ ఆన్సర్ ఈజ్ సి. విచ్ అజంప్షన్ ఈజ్ ఇంప్లిసిట్ ఇన్ ద ప్యాసేజ్. సో ఈ ప్యాసేజ్లో ఇంప్లిసిట్ అంటే అర్థం ఏంటి? చెప్పకనే చెప్పడం, లేదా మీకు మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ ఇంకోసారి, అజంప్షన్, స్టేట్మెంట్, ఇన్ఫరెన్స్. అజంప్షన్ సపోర్ట్స్ స్టేట్మెంట్, ఇన్ఫరెన్స్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ నుంచి ఇన్ఫరెన్స్ తీసుకుంటాము, అజంప్షన్ నుంచి స్టేట్మెంట్ వస్తుంది. సో స్టేట్మెంట్ కింద ఒక ఫౌండేషన్ లాగా అజంప్షన్ ఉంటుంది. సో అజంప్షన్ ఆల్వేస్ స్ట్రెంగ్థెన్స్ ది స్టేట్మెంట్. సో మనకి ఆర్టికల్లో ఏవైతే ఇచ్చారో దాన్ని స్ట్రెంగ్థెన్ చేసేలాంటి స్టేట్మెంట్స్ ఏమున్నాయో చూడండి. స్ట్రాంగ్ రూపీ ఈజ్ ఆల్వేస్ బెనిఫిషియల్ ఫర్ ఇండియన్ ఎకానమీ, ఎక్కడన్నా చెప్పారా? ద కరెంట్ ఫాల్ ఆఫ్ ద రూపీ కెన్ హ్యావ్ లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ ఫర్ ఇన్ఫ్లేషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇండియా షుడ్ ఎంబ్రేస్ ది ఐడియా ఆఫ్ బ్రిక్స్ కరెన్సీ. డొమెస్టిక్ కన్జంప్షన్ ఈజ్ అన్రిలేటెడ్ టు కరెన్సీ వాల్యుయేషన్. ఫస్ట్ ఎలిమినేట్ చేద్దాం. లెట్స్ ట్రై టు ఎలిమినేట్. డొమెస్టిక్ కన్జంప్షన్ ఈజ్ అన్రిలేటెడ్ టు, దానికి సంబంధం లేదు అంటున్నాడు. నో, సంబంధం ఉంది. ఇండియా షుడ్ ఎంబ్రేస్ ది ఐడియా ఆఫ్ బ్రిక్స్ కరెన్సీ. బ్రిక్స్ కరెన్సీ ఎంబ్రేస్ చేయమని చెప్పారా? నో, బ్రిక్స్ కరెన్సీ వద్దు, తలనొప్పి మనకు వద్దు అంటున్నారు. సో ఇప్పుడు ఏ అండ్ బి తీసుకుంటే నేను ఏది పెట్టాలి? నాకు రెండు కరెక్ట్ లాగా అనిపిస్తున్నాయి అనుకోండి, అప్పుడు నేను ఏం చేస్తాను? ఐ విల్ లుక్ ఎట్ దిస్ ఎక్స్ట్రీమ్ వర్డ్, అగైన్ అన్ ఎక్స్ట్రీమ్ వర్డ్, ఆల్వేస్. రూపీ స్ట్రాంగ్ అవడం అన్ని సందర్భాల్లోనూ బెనిఫిట్ కాదు, ఎందుకంటే రూపీ స్ట్రాంగ్గా ఉంటే ఎక్స్పోర్ట్స్ వీక్ అయిపోతాయి, ఇంపోర్ట్స్కి బెటర్, ఎక్స్పోర్ట్స్కి వీక్ అవుతాయి. పోనీ అది మీకు తెలియకపోయినా సరే ఎక్స్ట్రీమ్ వర్డ్ కనిపిస్తే కొంచెం మైండ్ పెట్టాలి. ఏవి ఎక్స్ట్రీమ్ వర్డ్స్? కొంచెం కామన్ సెన్స్ పడితే మనకు అర్థమైపోతుంది. ఇందాక చూసిన అన్లిమిటెడ్, ఆల్వేజ్, నెవరు, ఎవరు, ఇలాంటి పదాలు అనమాట. సో ఇది కూడా ఎత్తేస్తుంది. ఆన్సర్ ఈస్ బి. కరెంట్ ఫాల్ ఆఫ్ రూపీ పడిపోవడం వల్ల లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ ఉంటాయి, ఇన్ఫ్లేషన్ మీద, ఇన్వెస్ట్మెంట్స్ పైన లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ ఉంటాయి అని మనం చెప్పొచ్చు. What does the author mention? Why does the author mention about China's economic stimulus? చైనా ఎకనామిక్ స్టిమ్యులస్ గురించి ఆథర్ ఎందుకు మెన్షన్ చేశారు? దానివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ గురించి చెప్పడానికా? నో, టు ఎక్స్ప్లెయిన్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండియా. ఎస్, ఎందుకు ఇండియా నుంచి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎగ్జిట్ అవుతున్నారు అంటే చైనాలో మనకంటే బెటర్గా వాళ్ళకి వర్కౌట్ అవుతుంది కాబట్టి. సో అక్కడ స్టిమ్యులస్, చైనీస్ ఎకానమీ, చైనీస్ గవర్నమెంట్ అక్కడ ఇండస్ట్రీస్ని సపోర్ట్ చేస్తుంది. సో వాటి షేర్ ప్రైసెస్ పెరిగే అవకాశాలు ఉంటాయి, అక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు వర్కౌట్ అవుతుందని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అటు పెట్టుకుంటున్నారు. వాట్ డస్ ది ఆథర్ సజెస్ట్ అబౌట్ ది ఆర్బీఐస్ యూజ్ ఆఫ్ ఫారెక్స్ రిజర్వ్స్? ఫారెక్స్ రిజర్వ్స్ విషయంలో ఆథర్ ఏమంటున్నారు చెప్పండి. ఇట్ ఈస్ అన్ ఎఫెక్టివ్ అండ్ లాంగ్ టర్మ్ సొల్యూషన్. అవునా? రిజర్వ్స్ ఉంటే సరిపోతుందా? ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయా? నో ఇంపాక్ట్, ఎక్స్ట్రీమ్ మళ్ళీ చెప్తున్నాను ఇలా, నో, ఆల్వేస్. మీకు ఎన్నో ఎక్స్ట్రీమ్ని ఎలా ఐడెంటిఫై చేస్తున్నారో చూడండి. కరెక్ట్ ఆన్సర్ కాదు. దెర్ ఇస్ ఎ లిమిట్ టు హౌ మచ్ ద రిజర్వ్స్ కెన్ బి డిప్లాయిడ్. రిజర్వ్స్ని ఎంతవరకు డిప్లాయ్ చేయగలుగుతాం అనడానికి లిమిట్ ఉంటుంది. ఎంత కావాలంటే అంత చేయలేము. అన్లిమిటెడ్గా చేయలేదు, ప్రతిదానికి ఒక పరిమితి ఉంటుంది. ఆర్బీఐ షుడ్ స్టాప్ ఎక్స్ట్రీమ్ అయినవన్నీ తప్పని కాదు, ఎక్స్ట్రీమ్ ఉన్నవి తప్పయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఎక్స్ట్రీమ్ ఉంది కాబట్టి తప్పు అని పెట్టేయకండి, అవ్వడానికి అవకాశాలు ఎక్కువ. రైట్, ఆన్సర్ ఈజ్ సి. ట్యూమల్టస్ మీరే చెప్పాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ట్యూమల్టస్? యూ టెల్ మీ. పుట్ ఇట్ ఇన్ ద కామెంట్స్. మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ట్యూమల్టస్. దెన్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ పుట్ టు రెస్ట్. ఏం చెప్పాను? తెరదించడం అన్నాను. తెరదించడం అంటే టు రిజాల్వ్ ఆర్ ఎండ్ అన్ ఇష్యూ. ఒక ఇష్యూని పరిష్కరించడం, తెరదించడం. ఇన్ఎలాస్టిక్ చెప్పాను, మీరు పెట్టాలి ఆన్సర్. 9th, ఇన్ఎలాస్టిక్ అంటే ఏంటి అర్థం? ధరలు పెరిగినా తగ్గినా
డిమాండ్లో మార్పు రాకపోవడం, ధరలు పెరిగినా తగ్గినా డిమాండ్లో మార్పు రాకపోవడాన్ని మనం ఏమంటాం? ఇన్ఎలాస్టిక్ అంటాం. సో మరి ఆ మీనింగ్ ఎక్కడుంది మనకి? 9th క్వశ్చన్, అన్రెస్పాన్సివ్ టు చేంజ్. అన్రెస్పాన్సివ్ టు చేంజ్ కదా? క్లియర్? రైట్. సో ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ఇంకా తీసుకోని వాళ్ళు ఇవాళే లాస్ట్ డే, రేపటి నుంచి ఈ ప్రైస్ అందుబాటులో ఉండదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసేసుకోండి. పోస్టర్ ఉంది. ఏవైనా క్వశ్చన్స్ ఉంటే, డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇంత చెప్పిన తర్వాత కూడా సార్ ఎలా చెప్తారో, మాకు డెమో కావాలని అడగాలంటే అడగండి, పర్లేదు. వీఆర్ కస్టమర్ సెంట్రిక్, స్టూడెంట్ సెంట్రిక్. మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోండి. క్లియర్ చేసుకొని ప్రతిరోజు 6 PM లైవ్ క్లాస్ ఉంటుంది. లైవ్ క్లాస్ మీరు అటెండ్ అయ్యి రోజుకో టాపిక్ చెప్తూ ఉంటాను. మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు లైవ్లో. ఎల్టెక్స్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ అవర్ ఎల్టెక్స్ క్లాసెస్ యాప్. దాంట్లో డైరెక్ట్గా మీరు పర్చేస్ చేయొచ్చు, లేదా ఈ నెంబర్కి కాల్ చేసి కూడా రావచ్చు. అలాగే బ్యాంక్ యాస్పిరెంట్స్ కంప్లీట్ బ్యాంక్ కోర్స్ కూడా మన దగ్గర ఉంది. సో దీంట్లో మీకు క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్, ప్రిలిమ్స్ లెవెల్ అండ్ మెయిన్స్ లెవెల్ 2 అవుతాయి. బ్యాంకింగ్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మనకి కవర్ అవుతాయి. ఇంగ్లీష్, బ్యాంకింగ్ అవేర్నెస్ నేను డీల్ చేస్తాను. క్వాంట్ అండ్ రీజనింగ్ శర్మ సార్ డీల్ చేస్తారు. కరెంట్ అఫైర్స్ కార్తిక్ సార్ డీల్ చేస్తారు. సో ఇది అవర్ టీమ్ ఆఫ్ 3. అన్నిట్లో ఎవరి వాళ్ళ ఏరియాస్లో ద బెస్ట్ ఉన్న వాళ్ళే మీకు వచ్చారు. అన్ని సబ్జెక్ట్స్ అదే లెవెల్లో వెళ్తాయి. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అలా ఓన్లీ ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ ఉంది, బట్ మొత్తం కోర్సు నేను రికమెండ్ చేస్తాను. ఇది ఇంకా బెటర్. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో కూడా ఉంది. టెస్ట్లు, వీడియో ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉంటాయి. ఆన్లైన్లో ఎవరు టెస్ట్లు, వీడియో ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వట్లేదు, మనం అవి కూడా ఇస్తున్నాం. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్. టేక్ కేర్. బాయ్.